ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ 30వ డివిజన్ 32వ డివిజన్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నగర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. గత వైసీపీ హయాంలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఆకసాట్లు పడ్డారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ప్రతి ఇల్లు సంతోషంగా ఉండాలని సంక్షేమ పథకాలు అందరికీ అందించడమే లక్ష్యంగా ఎవరు అధైర్యపడొద్దని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యల గురించి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఆరిగ శంకర్, ఆరిగ శైలజ, 30వ డివిజన్ అధ్యక్షుడు నత్తల కనకారావు, టీడీపీ నాయకులు, మహిళా నాయకులు, అధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు. ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను. పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు. నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓ ఎన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దనుకు ఎదురేముంది. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు. ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను. పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు. నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓ ఎన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దనుకు ఎదురేముంది. నాటి పాలకులు పరిపాలించిన తీరు అభివృద్ధన్న మాట ఎక్కడ కనబడలేదు. జనార్దన్ ఎమ్మెల్యేగా గెలిచినంక నేడు ఒంగోలు అభివృద్ధి ఎంతో జరిగని చూడు. మాటిస్తే తప్పనోడు వెనుకంజా వేయనోడు. నమ్మున్న నాయకుడమ్మా జనార్దన్ అన్న పేదవాళ్ళ తోడు నీడరా. నమ్మున్న నాయకుడమ్మా జనార్దన్ అన్న పేదవాళ్ళ తోడు నీడరా. అగో కార్యకర్తలండగుంటడు. జనార్దన్ అన్న కనురెప్పగా చూసుకుంటాడు. కార్యకర్తలండగుంటడు. జనార్దన్ అన్న కనురెప్పగా చూసుకుంటాడు. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు. ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను. పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు. నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓ ఎన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దనుకు ఎదురేముంది. సూరారెడ్డిపాలెము, మొటుమాల, పొందూరు, త్రోవగుంట, కరవది, మద్రాసు, కలకత్తా వైపు రోడ్ల అభివృద్ధిని చేయించెను మన అన్న. ఒంగోలు అభివృద్ధికి నాంది మన రోడ్లన్న. కారు మంచి తముకల మొటుమాల వంతనేసే. కొత్తపట్నం నల్లబాగుపై జనార్దన్ అన్న వంతెన నిర్మించినాడురా. కొత్తపట్నం నల్లబాగుపై జనార్దన్ అన్న వంతెన నిర్మించినాడురా. గమల్లపాలెం మోటుమాలకు ఓ ఎన్నలార డబుల్ రోడ్డు వేయించిండు. గమల్లపాలెం మోటుమాలకు ఓ ఎన్నలార డబుల్ రోడ్డు వేయించిండు. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు. ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను. పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు. నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓ ఎన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా
ఓ అమ్మలార జనార్దనుకు ఎదురేముంది. చదువుకునే పిల్లలకు వసతి గృహాలు కట్టించే, తాగునీటి కోసమన్న ఆర్వో ప్లాంటు వేయించే, రైతుల బాధ చూసి మారుమూల గ్రామాలకు కోతలేని కరెంటు రైతులకు అందించే, కరెంటును ఆదా చేసే ఎల్ఈడి బల్బులిచ్చే, అదనపు ట్రాన్స్ఫర్లు తెచ్చెను మన రైతులకు, సబ్ స్టేషన్లు గట్టించే, అదనపు ట్రాన్స్ఫర్లు తెచ్చెను మన రైతులకు, సబ్ స్టేషన్లు గట్టించే. అగో జీవితాల్లో వెలుగు నింపెను, రైతన్నలకు కోతలేని కరెంట్ ఇచ్చెను అన్నా. జీవితాల్లో వెలుగు నింపెను, రైతన్నలకు కోతలేని కరెంట్ ఇచ్చెను. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను, పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి, ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దనుకు ఎదురేముంది. అంగన్వాడి పంచాయతీ భవనాలను నిర్మించే, తుఫాన్ షెల్టర్ శ్రీ శక్తి గోపాల్ మిత్ర భవనాలు, సైక్లోన్ షిప్ ల్యాండింగ్ సెంటర్లు స్థాపించే, పేదవారందరికీ ఉపాధి హామీ కల్పించే, అర్హులైన పేదోళ్లకు 6 లక్షల ఇండ్లిచ్చే, అగా అభివృద్ధికి మారు పేరురా జనార్దనన్న అందరికీ అయిన వాడురా, అభివృద్ధికి మారు పేరురా జనార్దనన్న అందరికీ అయిన వాడురా. అన్నా కార్యకర్తలండగుంటడు జనార్దనన్న, కలుపుగోలు మనస్తత్వము, కార్యకర్తలండగుంటడు జనార్దనన్న, కలుపుగోలు మనస్తత్వము. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను, పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి, ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలాల జనార్దన్కు ఎదురేముంది. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను, పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి, ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దనుకు ఎదురేముంది. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను, పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి, ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దనుకు ఎదురేముంది. నాటి పాలకులు పరిపాలించిన తీరు, అభివృద్ధన్న మాట ఎక్కడ కనబడలేదు. జనార్దన్ ఎమ్మెల్యేగా గెలిచినంక నేడు ఒంగోలు అభివృద్ధి ఎంతో జరిగని చూడు. మాటిస్తే తప్పనోడు వెనుకంజా వేయనోడు, మాటిస్తే తప్పనోడు
తోడు వెనుకంజా వేయను దమ్మున్న నాయకుడమ్మా జనార్దనన్న పేదవాళ్ళ తోడు నీడరా దమ్మున్న నాయకుడమ్మా జనార్దనన్న పేదవాళ్ళ తోడు నీడరా అగో కార్యకర్తలండగుంటడు జనార్దనన్న కనురెప్పగా చూసుకుంటాడు కార్యకర్తలండగుంటడు జనార్దనన్న కనురెప్పగా చూసుకుంటాడు దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దనుకు ఎదురేముంది సూరారెడ్డిపాలెము మొట్టుమాల పొందూరు త్రోవ ఈరోజు 30 అదేవిధంగా 32 డివిజన్స్లో ఈరోజు అంతా కూడా తిరిగాం. మా డివిజన్ ప్రెసిడెంట్, మా బూత్ ప్రెసిడెంట్, మా అబ్జర్వర్లు, క్లస్టర్లు, అదేవిధంగా మా ఎన్డీఏ కూటమిలో ఉన్న మా బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అందరూ కూడా కలిసి 1 ఇయర్లో అయిన తర్వాత ప్రజల సమస్యలు ఏంటి, ప్రజలు ఎలా ఉన్నారు, ఏ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా మేమంతా కూడా తిరిగాము. అంటే మా ఉద్దేశం ఏంటంటే ప్రతి బూత్లో కూడా రోజుకి 50 ఏళ్ళు 70 ఏళ్ళు తిరగమని చెప్తాము. ఆ విధంగా మేము కూడా ఈరోజు 2 డివిజన్స్లో తిరిగినప్పుడు దాదాపు 90% అసలు నో కంప్లైంట్స్. మాకు అన్నీ లేదు, ఏం లేదు, అన్నీ బాగున్నాయి, డ్రింకింగ్ వాటర్ వస్తూ ఉంది, శానిటేషన్ బాగుంది, అన్నీ బాగుందని చెప్పేవాళ్ళు చెప్తే అక్కడ ఆల్టర్నేట్ అక్కడ ఏది కంప్లైంట్స్ లేదు. ఇంకా మిగతా దగ్గర ఏంటి అంటే పెన్షన్స్ ఏదైతే మనకి కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ అనో లేకపోతే కరెంటు బిల్ అనో ఇవి పెట్టారో దానివల్ల కొంచెం పెన్షన్స్ ఆగిన వాళ్ళు పెన్షన్స్ కావాలంటున్నారు. అదేవిధంగా స్క్వేర్ ఫీట్ ఎక్కువ ఉండే వాళ్ళ వల్ల కొంత ఆగిన వాళ్ళు వాళ్ళ చెప్తా ఉన్నారు. అలాంటివి కూడా మినిమం 10%లో ఉన్నారు వాళ్ళు కూడా. అవి కూడా నోట్ చేసుకున్నాం. కొంతమంది పట్టాలు సొంతగా లేదన్నారు, పట్టాలు కూడా నోట్ చేసుకున్నాం. రేపు పట్టాలు ఇచ్చేటప్పుడు కూడా ఇస్తాం. పెన్షన్లు కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారిని కలుస్తూ ఉన్నాం. కలిసి మనకు ఆ స్కీమ్ అనేది మారాలి. 14-19లో ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ ఇచ్చాము. ఏదేది ఇట్లాగా మెజర్మెంట్లో లేకపోతే అది ఉంది ఇది ఉందని మనం అలా ఈరోజు ఉండే పరిస్థితుల్లో లాస్ట్ గవర్నమెంట్ పెట్టిన పథకం వల్లే ఈరోజు కొంతమందికి పెన్షన్లు రాలేకపోతున్నాయి. దాన్ని కూడా మార్చుకోగలిగితే మనకి 100% ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా పెన్షన్లు అన్నీ వస్తాయి. అందుకని దాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయనతో కూడా వాళ్ళు మాట్లాడి చెప్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మళ్ళా వచ్చే లోపలికి పట్టాలు కానీ లేకపోతే ఇంకా వేరే సమస్యలు కూడా ఏమి ఉండకుండా ఉండాలనేది మా ఉద్దేశం. నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నామో దాంతోపాటు ఇళ్లల్లో సమస్యలు కూడా ఉండకూడదు. పబ్లిక్ గ్రీవెన్స్ కూడా పూర్తిగా తగ్గిపోవాలి. పబ్లిక్లో కూడా ఇంట్లో సమస్యలు, పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇట్లాంటివన్నీ కూడా మొత్తం క్లియర్ అయిపోవాలి. పట్టా లేని వారికి పట్టా రావాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి. ఇవన్నీ కూడా మేము దానికోసం అన్నీ చూస్తున్నాం. తప్పకుండా ఇంకా 6 నెలలు 7 నెలల లోపల ఇవన్నీ కూడా మార్పులు తీసుకొస్తాం. ఆ పెన్షన్ లోపలితే పెన్షన్ కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియదు. నిన్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ అంటే వర్షం బాగుపడి నిన్న అంతా కొంచెం ఇబ్బంది అయింది. దానికి ఇప్పుడు ఒంగోలు ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే ఆ చెట్టుకి కాయ రాస్తేనే రాయి తీసుకొని కొడతారు, చెట్టుకి కాయలే లేకపోతే రాయి తీసుకొని కొట్టరు. మేము రాత్రి పగళ్ళు పనిచేస్తున్నాం, మా టీం పనిచేస్తుంది, కార్పొరేషన్ సిబ్బంది పనిచేస్తున్నారు. డ్రైనేజ్ ఎక్కడికక్కడికి వర్షం పడితే వెళ్ళాలని చెప్పి మేము చూస్తున్నాం. పోతురాజు కాలం క్లీన్ చేయించాం. ఇవన్నీ కూడా చేస్తుంటే వర్షాలు అయిపోయింది, మునిగిపోయింది, ఏందో రాస్తారు. నేను అనేది ఒకటి, ఇప్పుడు వ్యవస్థలో ఈవెన్ ఎక్కడైనా మేజర్ సిటీస్లో కూడా మేజర్ వర్షం పడ్డప్పుడు 1 అవర్ వాటర్ అనేది ఉంటుంది, స్లోగా వెళ్తుంది. దాంట్లోనే ఇమీడియట్గా వర్షం పడగానే మాయమవ్వాలి అంటే ఇంకా దేశంలో మన దగ్గర ఇంకా రాలా. అవి కూడా ఆలోచించుకోవాలి. వర్షం పడ్డప్పుడు 1 అవర్ లోపల వెళ్ళిపోద్ది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవని, ఇంకో సిస్టమ్ అవని. ఈవెన్ బెంగళూరులో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నా కూడా అది పోవటానికి టైం తీసుకుంటుంది, అంతేగాని పడగానే వెళ్ళిపోదు. అది కూడా అర్థం చేసుకోవాలి మనం కూడా. కాబట్టి మేము చేయాల్సిన పనులు మేము చేస్తాం. డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ చేస్తాం. P4 చేసి ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రెస్టేజ్గా తీసుకొని ఇది ఇంప్లిమెంట్ చేయాలి అనేది మొన్న కూడా మాకు మీటింగ్ పెట్టి చెప్పారు. దీన్ని కూడా డోర్ టు డోర్ మనం సర్వే చేసుకొని చేసినప్పుడు 10,770 హౌసెస్ మన కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. P4లో అంటే బంగారు కుటుంబాలని పేరు పెట్టి, అంటే బిలో ప్రయారిటీ ఉండేవాళ్ళని ఏదో విధంగా మనం ఉండేవాళ్ళని కొంత
తీసుకొని వాళ్ళందరూ కూడా డెవలప్ చేయాలనేది ఈరోజు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. కాబట్టి మనకి 79,000 హౌసెస్ ఉండే ఒంగోలులో నియోజకవర్గంలో 10,700 ఉన్నాయి. దాన్ని కూడా డివిజన్ వైజ్గా బైఫర్కేట్ చేస్తున్నాం. బైఫర్కేట్ చేసిన తర్వాత మా టీం వెళ్తారు, వాళ్ళకి అసలు ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఏం చేయాలి అనేది కూడా వాళ్ళని కూడా తీసుకొస్తాం. ఏదైతే మనం పెట్టుకున్నామో విజన్, ఆ విజన్లో పూర్తి కంప్లీట్ చేస్తాం. 10,700 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తాం. ఆరు అడ్డం పడుతున్నాడు ఇందిరా, ఆరు అడ్డం పడుతున్నాడు. చేస్తాం, హోల్స్ పెట్టి హోల్స్లో వెళ్ళిపోతా ఉంటాయి.